మొన్ననే జ్యోతి మల్హోత్రా అనేటటువంటి అమ్మాయి యూట్యూబరు పాకిస్తాన్కి వెళ్ళడం, అక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాయబార కార్యాలయంలో వాళ్ళు అతనికి సహకరించినటువంటి విషయం ఇదంతా చూసాం. అమ్మాయి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతుందని అరెస్ట్ అవ్వడం, జైలుకు వెళ్ళడం, అమ్మాయికి అక్కడ లభించినటువంటి భద్రత, లభించిన ప్రాధాన్యత, ఎలాంటి కార్యకలాపాలు చేసిందో బయటపడింది. అట్లాగే ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆ సంస్థకు సంబంధించిన ఇంకొక అధికారి చేసినటువంటి గూఢచర్యానికి సంబంధించి తేలింది. సరే, ఇది డిపార్ట్మెంట్లోది, అది అమ్మాయి యూట్యూబర్గా. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ప్రస్తుతానికి విచారణలో ఉంది. సన్నీ యాదవ్ అనేటటువంటి అతను ఏదైతే ఇక్కడ మనకి బాగా పాపులర్ అయినటువంటి ఈ అదేది జర్నీలు చేస్తూ ప్రచారం చేసేటటువంటి వాళ్ళు అన్వేషకుడు ఈ సన్నీ యాదవ్, ఒకడు తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ట్రావెల్ యూట్యూబర్సు. అందులో ఈ సన్నీ యాదవ్ ఈ యుద్ధ వాతావరణం టైంలోనే పాకిస్తాన్కి బైక్ మీద వెళ్తున్నట్టుగా ప్రకటించి వెళ్తున్నటువంటి వీడియోలు అవి పెట్టాడు. తర్వాత తను ఇవాళ స్వదేశానికి తిరిగి వచ్చాడు. మరి బైక్ అక్కడ వదిలేసి వచ్చాడు ఎట్లాగో తెలియదు. ఎయిర్పోర్ట్ దిగ్గానే అతని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది, విచారిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడు, అక్కడ ఎవరు సహకరించారు, ఏంటి అన్నటువంటిది. ఇట్లాంటి ఉద్రిక్తతల సమయంలో ప్రచారం కోసం శత్రు దేశాలకు వెళ్తే ఎదురయ్యే సమస్య ఇప్పుడు అతను. మరి అక్కడ వాళ్ళు సహకరించి ఉంటే ఏకంగా దేశద్రోహం కేసులో అరెస్ట్ అవుతాడు. అలాంటిది కాకుండా ఉట్టి జర్నీ వరకే అయి ఉంటే కనుక బయటకు వస్తాడు.